నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లగరవు గ్రామంలోని పెరుగులంక చెరువులకు అధికారులు గండి కొట్టించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పోలీసు బలగాల బందోబస్తుతో వచ్చే చెరువులకు గండ్లు పొడిచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గొల్లగరువు గ్రామంలో పెరుగులంక చెరువులకు అధికారులు గండి కొట్టించారు. గ్రామస్తులు దగ్గర చెరువులు లీజుదారుడు కర్రి శేషాద్రి ఇవి అక్రమ చెరువులు అంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నియమించిన కమిటీ జిల్లా కలెక్టర్ చెరువులు పెరుగులంక పోరంబోకు భూమిగా అధికారులు నిర్ధారించింది. ప్రభుత్వ కమిటీ సిఫార్సుతో చెరువుకు గండి కొట్టాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు గండి కొట్టించారు. గతంలో అధికారులు 2 సార్లు గండి కొట్టే ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈసారి కూడా కలెక్టర్ను కలిసిన గ్రామస్తులు చెరువులకు గండి కొట్టొద్దని అభ్యర్థించారు. అయితే ముందు చెరువుకు గండి కొట్టాలని, మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దామని గ్రామస్తులకు తెలిపిన కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, హెడ్ వర్క్స్, ఇరిగేషన్ అధికారులు, పోలీస్ బలగాలతో చెరువులకు గండి కొట్టించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం శ్రీ కర్రి శేషాద్రి అనేవారు పెట్టిన ఫిర్యాదుకి కలెక్టర్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ డిస్మాండింగ్ చేయడం జరుగుతుంది. ఈ చెరువులు ఇంతకుముందు కర్రి శేషాద్రి అని ఆయన లీజ్ చేయడం జరిగింది. ఆ లీజ్ చేసిన ఆయన వాళ్ళకి ఇక్కడ విలేజర్స్కి వాళ్ళకి డిస్ప్యూట్ రావడం వల్ల ఆయన పదే కంప్లైంట్లు పెట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ఈ చెరువులకి హెడ్ వర్క్స్ పరిధిలో ఉన్నందున ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ 2 చెరువుల్ని సుమారు ఎకరం చెరువులు ఉన్నాయి. ఎకరం చెరువుల్ని డిస్మాండ్ చేస్తున్నాము. ఇది పల్లంకూరు పల్లంకూరు విలేజ్ గొల్లగరు పంచాయతీ చెరువు కాదని పెరుగులంక భూమి అండి. పెరుగులంకలో ఉన్న చెరువులు అండి ఇవి 2. ఇది ఇంతకుముందు అనధికారికంగా సాగు చేసుకునేవారు. ఆ సాగు చేసుకునేదంతా కూడా ఈరోజు ఆ కర్రి శేషాద్రి అని పెట్టిన ఫిర్యాదు ప్రకారం మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ 2 చెరువుల్ని కూడా మనం పెరుగులంక భూమిలో ఉన్న చెరువులు డిస్ప్యూట్ కారణంగా ఇది డిస్మాండ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కర్రి శేషాద్రి ఆయన ఇంకా కొంతమంది ఒక 4-5 లీజ్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కూడా పిటిషన్స్ పెట్టి ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఈ చెరువుని పరిశీలించి అసలు విషయం ఏంటి అనేది పరిశీలించి కమిటీ టీం మెంబర్స్ని, తహసీల్దార్ గారిని, ఇరిగేషన్ జేఈ గారిని, నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ సహకారంతో ఇక్కడ ఈ డిస్మాండింగ్ అనేది జరుగుతుందండి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పల్లంకూరు శివారు ఉన్నటువంటి గొల్లగరు గ్రామంలో అనధికారంగా చేస్తున్నటువంటి ఈ చెరువులను తొలగించడం జరుగుతుందండి. ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులు ఈ పెరుగులంక భూమి అండి, ఇది పెరుగులంక భూమిని చెరువుల కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చినటువంటి ఆదాయాన్ని గ్రామం కొరకు వాడుకుంటున్నామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. అది కాకపోతే దీని మీద కంటిన్యూస్గా పిటిషన్స్ రైజ్ అవ్వడం వల్ల గౌరవ కలెక్టర్ గారు దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయన రిపోర్ట్ తెప్పించుకుని తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ ఈ చెరువుల్ని డిస్మాంట్లింగ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవాళ ఈ చెరువుల్ని తొలగించడం జరుగుతుంది. తహసీల్దార్ గారు, మన పంచాయతీ సెక్రటరీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయి, అలాగే ఎఫ్డిఓ గారు అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారు కలిపి ఒక కమిటీ కింద ఏర్పాటు చేశారండి. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ చెరువులు తొలగించడం జరుగుతుంది. పెరుగులంక భూమి అండి, వీటిని తొలగించేసి ప్రస్తుతానికి గవర్నమెంట్ కంట్రోల్లోనే భూమి ఉంటుందండి. అది